అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కోయంబత్తూర్లోని గంగా హాస్పిటల్లో ఆయన మణికట్టుకు ఆపరేషన్ జరుగుతోంది. పెద్ద సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు గాయమైనప్పటికీ చేతికి సపోర్టింగ్ బెల్ట్ పెట్టుకొని ఆ యొక్క సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇప్పుడు సినిమా షూటింగ్లు లేకపోవడంతో మణికట్టుకి ఆపరేషన్ చేయించుకోవాలని చెర్రీ డిసైడ్ అయ్యారు. సో రామ్ చరణ్ చికిత్స కోసం మెగా కుటుంబ సభ్యులంతా ఇప్పటికే కోయంబత్తూర్ వెళ్ళారు. సో ఇప్పుడు రామ్ చరణ్కు మణికట్టుకు ఆపరేషన్ జరుగుతోంది. చరణ్కు తోడుగా ఉండటానికి ఆయన సతీమణి ఉపాసనతో పాటుగా ఇటు తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ్ కూడా వెళ్ళారు. దేశంలో అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందం చెర్రీకి ఆపరేషన్ చేస్తుంది. ప్రముఖ డాక్టర్ ప్రవీణ్ ఈ సర్జరీ నిర్వహిస్తున్నారు. సో సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా అయితే పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుందో ఆ సమయంలో చెర్రీకి చేతి మణికట్టుకి కొంచెం ఫ్రాక్చర్ అయింది. అండ్ దాని తర్వాత షూటింగ్ ఆపలేకపోయారు. ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుందో ఆ సమయంలో కూడా డాక్టర్లు చెప్పినప్పటికీ పెద్ద సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని కూడా ఆ యొక్క డైరెక్టర్ బుచ్చిబాబుతో చెర్రీ చెప్పారు. సో రామ్ చరణ్ ఎప్పుడైతే ఇంకా అంటే ఈ యొక్క అప్కమింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి సో వాటిని కొంచెం ముందుకు జరిపి ఏదైతే ఈ చేతి ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇప్పటికి ఇంకా లేట్ చేస్తే ఇంకాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం దాదాపుగా దేశంలోనే ఆర్థోపెడిక్ సేవల్లో పేరుగాంచిన గంగా హాస్పిటల్లో రామ్ చరణ్కు ఆపరేషన్ జరుగుతుంది. మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏదైతే చిరంజీవి అండ్ సురేఖ, ఉపాసన కూడా లోపలికి వెళ్ళి చూస్తారు. సో ఏదైతే సీనియర్ మోస్ట్ డాక్టర్లు అతని ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అయితే కొణిదెల ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఆపరేషన్ చేయించుకొని వచ్చారు చేతికి. సో ఏదైతే అతని ఫ్యాన్స్ లాగటం వల్ల ఆ యొక్క జాయింట్ అనేది కొంచెం ఇబ్బంది అయింది పవన్ కళ్యాణ్కి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అంటే అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్ రామ్ చరణ్ ఆపరేషన్కి వేదిక అయింది. సో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇటు ఏ చిన్న అంటే మైనర్ ఈ 0.001% కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది కాకూడదని ఇటు ఫ్యాన్స్ అన్ని దేవాలయాల్లో మతాలకి అతీతంగా అన్ని దేవాలయాల్లో ఆయన కోసం ప్రత్యేక పూజలు చేపిస్తున్నారు. సో రామ్ చరణ్కి అయితే ఆపరేషన్ చాలా సేఫ్గా అవ్వాలని చాలామంది ట్వీట్లు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం. అంటే మరీ అంత మేజర్ ఆపరేషన్ అయితే కాదు, బట్ మైల్డ్ ఆపరేషనే. సో కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి, ఎందుకంటే చాలా లేట్ చేశారు రామ్ చరణ్ ఒక రకంగా చెప్పాలంటే. అయితే పెద్ద సినిమా షూటింగ్ అప్పుడే అతనికి చేతికి ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఫ్రాక్చర్ తర్వాత ఆపరేషన్ జరిగితే ఇంకొక 1 month రెస్ట్ ఉండాలి కాబట్టి సో ఆల్మోస్ట్ అప్పటికే మంచి పీక్ మూమెంట్లో ఉంది మొత్తం షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం. సో ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో చేయించుకుందాం అనుకున్నారు, కుదరలేదు. సో ఎప్పుడైతే పెద్ద సినిమా జూన్లో విడుదలై ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా ఆయన ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటున్నారు. సో నిజంగా రామ్ చరణ్ నటనకి అప్పట్లో రంగస్థలం ఎంత గొప్ప పేరు తెచ్చిందో దాని తర్వాత పెద్ద సినిమా కూడా అతనికి అంతే పేరు తెచ్చింది. అతని డెడికేషన్ అతని నించోబెట్టిందని చెప్పాలి. ఎందుకంటే చాలామంది చిరంజీవి కొడుకు కాబట్టి, పవన్ కళ్యాణ్ బాబాయ్ కాబట్టి అతన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన మీద ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి అక్కడక్కడ. సో ఇలాంటి నేపథ్యంలో తీసిన ప్రతి ఒక్క సినిమాలో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ చాలామంది అభిమానుల్ని తన సొంతం చేసుకుంటున్నారు రామ్ చరణ్. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మణికట్టుకి గాయం కావడం చాలామందిని అంటే ఒక్కసారిగా కుదిపేసింది అన్నమాట. ఈవెన్ పెద్ద సినిమాకి సంబంధించిన కమర్షియల్ ప్రోగ్రామ్స్ విషయంలో కావచ్చు,
దాని యొక్క ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కావచ్చు, ఎక్కడికి వచ్చినా చేతికి సపోర్టింగ్ బెల్ట్తో కనిపించారు. సో ఒక్కసారి మాత్రం అయితే సినిమాకి వచ్చినప్పుడు మాత్రం ఆయన చేతికి ఆ బెల్ట్ తీసేశారు. సో దాని తర్వాత ఎక్కడ చూసినా సరే ఆయన ఆ యొక్క సపోర్టింగ్ బెల్ట్తోనే కనిపించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని వాయిదా వేసుకొని అతను ముందు హెల్త్పై ఫోకస్ పెట్టడం జరిగింది. సో చేతికి ఆపరేషన్ చేయించేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన ఫిక్స్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా కొణిదెల కుటుంబం మొత్తం కోయంబత్తూరు వెళ్ళింది. సో మరి కాసేపట్లో సరిగ్గా ఈ వార్త చదువుతున్న టైంకి అతనికి ఆపరేషన్ జరుగుతుంది. మరి కాసేపట్లో అతను చాలా హెల్దీగా బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఆయన మణికట్టుకు ఆపరేషన్ జరుగుతోంది. పెద్ద సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు గాయమైనప్పటికీ చేతికి సపోర్టింగ్ బెల్ట్ పెట్టుకొని ఆ యొక్క సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇప్పుడు సినిమా షూటింగ్లు లేకపోవడంతో మణికట్టుకి ఆపరేషన్ చేయించుకోవాలని చెర్రీ డిసైడ్ అయ్యారు. సో రామ్ చరణ్ చికిత్స కోసం మెగా కుటుంబ సభ్యులంతా ఇప్పటికే కోయంబత్తూరు వెళ్ళారు. సో ఇప్పుడు రామ్ చరణ్కు మణికట్టుకు ఆపరేషన్ జరుగుతోంది. చరణ్కు తోడుగా ఉండటానికి ఆయన సతీమణి ఉపాసనతో పాటుగా ఇటు తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ్ కూడా వెళ్ళారు. దేశంలో అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందం చెర్రీకి ఆపరేషన్ చేస్తుంది. ప్రముఖ డాక్టర్ ప్రవీణ్ ఈ సర్జరీ నిర్వహిస్తున్నారు. సో సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా అయితే పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుందో ఆ సమయంలో చెర్రీకి చేతి మణికట్టుకి కొంచెం ఫ్రాక్చర్ అయింది. అండ్ దాని తర్వాత షూటింగ్ ఆపలేకపోయారు. ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుందో ఆ సమయంలో కూడా డాక్టర్లు చెప్పినప్పటికీ పెద్ద సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని కూడా ఆ యొక్క డైరెక్టర్ బుచ్చిబాబుతో చెర్రీ చెప్పారు. సో రామ్ చరణ్ ఎప్పుడైతే ఇంకా అంటే ఈ యొక్క అప్కమింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి సో వాటిని కొంచెం ముందుకు జరిపి ఏదైతే ఈ చేతి ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇప్పటికి ఇంకా లేట్ చేస్తే ఇంకాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం దాదాపుగా దేశంలోనే ఆర్థోపెడిక్ సేవల్లో పేరుగాంచిన గంగా హాస్పిటల్లో రామ్ చరణ్కు ఆపరేషన్ జరుగుతుంది. మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏదైతే చిరంజీవి అండ్ సురేఖ, ఉపాసన కూడా లోపలికి వెళ్ళి చూస్తారు. సో ఏదైతే సీనియర్ మోస్ట్ డాక్టర్లు అతని ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అయితే కొణిదెల ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఆపరేషన్ చేయించుకొని వచ్చారు చేతికి. సో ఏదైతే అతని ఫ్యాన్స్ లాగటం వల్ల ఆ యొక్క జాయింట్ అనేది కొంచెం ఇబ్బంది అయింది పవన్ కళ్యాణ్కి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అంటే అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్ రామ్ చరణ్ ఆపరేషన్కి వేదిక అయింది. సో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇటు ఏ చిన్న అంటే మైనర్ ఈ 0.001% కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది కాకూడదని ఇటు ఫ్యాన్స్ అన్ని దేవాలయాల్లో మతాలకి అతీతంగా అన్ని దేవాలయాల్లో ఆయన కోసం ప్రత్యేక పూజలు చేపిస్తున్నారు. సో రామ్ చరణ్కి అయితే ఆపరేషన్ చాలా సేఫ్గా అవ్వాలని చాలామంది ట్వీట్లు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం. అంటే మరీ అంత మేజర్ ఆపరేషన్ అయితే కాదు, బట్ మైల్డ్ ఆపరేషనే. సో కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి, ఎందుకంటే చాలా లేట్ చేశారు రామ్ చరణ్ ఒక రకంగా చెప్పాలంటే. అయితే పెద్ద సినిమా షూటింగ్ అప్పుడే అతనికి చేతికి ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఫ్రాక్చర్ తర్వాత ఆపరేషన్ జరిగితే ఇంకొక 1 మంత్ రెస్ట్ ఉండాలి కాబట్టి సో ఆల్మోస్ట్ అప్పటికే మంచి పీక్ మూమెంట్లో ఉంది మొత్తం షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం. సో ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో చేయించుకుందాం అనుకున్నారు, కుదరలేదు. సో ఎప్పుడైతే పెద్ద సినిమా జూన్లో విడుదలై ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా ఆయన ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటున్నారు.
సో నిజంగా రామ్ చరణ్ నటనకి అప్పట్లో రంగస్థలం ఎంత గొప్ప పేరు తెచ్చిందో దాని తర్వాత పెద్ది సినిమా కూడా అతనికి అంతే పేరు తెచ్చింది. అతని డెడికేషన్ అతని నించోబెట్టని చెప్పాలి. ఎందుకంటే చాలామంది చిరంజీవి కొడుకు కాబట్టి, పవన్ కళ్యాణ్ బాబాయ్ కాబట్టి అతన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన మీద ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి అక్కడక్కడ. సో ఇలాంటి నేపథ్యంలో తీసిన ప్రతి ఒక్క సినిమాలో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ చాలామంది అభిమానుల్ని తన సొంతం చేసుకుంటున్నారు రామ్ చరణ్. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మణికట్టుకి గాయం కావడం చాలామందిని అంటే ఒక్కసారిగా కుదిపేసింది అనమాట. ఈవెన్ పెద్ది సినిమాకి సంబంధించిన కమర్షియల్ ప్రోగ్రామ్స్ విషయంలో కావచ్చు, దాని యొక్క ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కావచ్చు, ఎక్కడికి వచ్చినా చేతికి సపోర్టింగ్ బెల్ట్తో కనిపించారు. సో ఒక్కసారి మాత్రం అయితే సినిమాకి వచ్చినప్పుడు మాత్రం ఆయన చేతికి ఆ బెల్ట్ తీసేశారు. సో దాని తర్వాత ఎక్కడ చూసినా సరే ఆయన ఆ యొక్క సపోర్టింగ్ బెల్ట్తోనే కనిపించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని వాయిదా వేసుకొని అతను ముందు హెల్త్పై ఫోకస్ పెట్టడం జరిగింది. సో చేతికి ఆపరేషన్ చేయించేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన ఫిక్స్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా కొణిదెల కుటుంబం మొత్తం కోయంబత్తూరు వెళ్ళింది. సో మరి కాసేపట్లో సరిగ్గా ఈ వార్త చదువుతున్న టైంకి అతనికి ఆపరేషన్ జరుగుతుంది. మరి కాసేపట్లో అతను చాలా హెల్దీగా బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి.